హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్. ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక 20 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అవి శుభ్రంగా కడిగేసి సకానికి తుంపి పెట్టుకున్నాను. అలాగే ఒక పెద్ద కట్ట కొత్తిమీర కట్ట శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకున్నానండి. అలాగే నెక్స్ట్ 3 పెద్ద పెద్ద టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అలాగే చిన్న నిమ్మకాయంత చింతపండు తీసి పెట్టుకున్నానండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతుందండి. ఇప్పుడు ఇందులో మనం ఈ తుంపు పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతుండగానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక స్పూన్ శనగపప్పు, అలాగే నెక్స్ట్ ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలండి. మొత్తం ఈ శనగపప్పు మినపప్పు వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుతూ బాగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక చూడండి, పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయినాయి. శనగపప్పు మినపప్పు కూడా ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు అదే బాండీలో కొత్తిమీర వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోకూడదండి, కొత్తిమీర స్మెల్ అనేది పోతుంది. కొంచెం అలా ఫ్రై అయ్యాక ఇందులోనే చింతపండు, ఈ టమాటా ముక్కలు వేసుకుని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఒకసారి అంతా గరిటెతో కలుపుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేటు వేసండి. ఒక 10 మినిట్స్ సాఫ్ట్గా కుక్ అవనివ్వాలండి టమాటా. మనం ప్లేట్ మూత పెడితే టమాటా అనేది బాగా మెత్తపడి సాఫ్ట్ అవుతుందండి. అలా ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. టమాటా కొత్తిమీర మగ్గిపోయిందో లేదో చెక్ చేసుకుందామండి. మూత తీసి చూడండి, టమాటా అంతా కూడా సాఫ్ట్గా అయిపోయింది, మొత్తం అంతా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసుకుని చల్లారనిద్దామండి. ఇంతలోపు మిక్సీ జార్లో ముందు ఫ్రై చేసి పెట్టుకున్నవి ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా కూడా గ్రైండ్ చేసి తీసుకొద్దామండి. ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొచ్చానండి. ఇలా గ్రైండ్ చేసి తీసుకొచ్చాక ఇందులోనే ఈ కొత్తిమీర, టమాటో, చింతపండు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి బాగా మగ్గించుకుని చల్లారిపోయినాయి. ఇప్పుడు అవి కూడా వేసుకుని ఇదిగో ఇలాగ కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకొచ్చాను. బాగా మెత్తగా చేసుకోకూడదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి దానిలో ఆయిల్ వేసుకుని పోపు వేసుకుందామండి. ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు కచ్చాబచ్చాగా దంచి వేసాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక స్పూన్ మినపప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో ఒక 1/4 టీ స్పూన్ ఇంగ వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకుని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చి ముక్కలు చేసుకుని వేసుకోవాలండి. అలాగే 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఒకసారంతా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని పచ్చడంతా కూడా అందులో వేసేసుకుని ఒకసారంతా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మొత్తం అంతా కూడా ఇంకోండి సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. చూస్తారు కదా, ఎంతో బాగుంది, ఎమ్మీగా. చూస్తేనే నోరు ఊరిపోతుందండి. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుందండి. ఇది రోటీ, చపాతీ, పుల్కా, ఇడ్లీ దేనిలోకైనా బాగుంటుందండి. మనకు పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.